వెలుగు దేవుడే, దేవుడే వెలుగు. అందుకే బైబిల్ మనకు బోధిస్తుంది. యోహాను గారు రాసిన మొదటి లేఖ 1:5 దేవుడే వెలుగు. కాబట్టి ఆ వెలుగు, ఆయనలో ఉన్న వెలుగు మనకు జీవమైంది. యోహాను గారు రాసిన మొదటి లేఖ, యోహాను సువార్త 1:4-5 చదువుతున్నాము. ఆయనలో ఉన్న వెలుగు అది మానవులకు, ఆయన ఉన్నటువంటి ఆ జీవం అనే వెలుగు మానవులకు వెలుగైంది. దేవుడే వెలుగు కాబట్టి ఆ వెలుగును మనం స్వీకరించాం. ఎలా స్వీకరించాం? జ్ఞాన స్నానం ద్వారా ప్రీతి జ్యోతిని స్వీకరించము అని గురువు ఇచ్చారు కదా. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు జ్యోతిని మనం స్వీకరించాం. మనము వెలుగు పుత్రి పుత్రులకము. మనం వెలుగు చెందిన వారమే కానీ చీకటికి చెందిన వారం కాదు. ఎక్కడ వెలుగు ఉంటే ఎక్కడ అంధకారము పారద్రోలబడుతుంది. ఎక్కడ చీకటి ఉంటే అక్కడ వెలుగుని వెలిగిస్తే అంధకారం పారద్రోలబడుతుంది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను కూడా ఒక వెలుగుగా ప్రకాశించాలా. ప్రభు ఏమంటున్నారు ఈనాటి స్వార్థ పట్టణంలో? ప్రజలు మీ సత్కార్యమును చూసి ఆ తండ్రిని మరి స్తుతించి ఆరాధించేలాగున మీ యొక్క సత్కార్యము వారి ఎదుట ప్రకాశింపజేయనిండు అంటున్నారు. ప్రభు ఏమంటున్నారు? మత్తయి సువార్త 6:16 చదివినట్లయితే మత్తయి సువార్త 5:16 ప్రజలు మీ సత్కార్యములను చూసి పరలోకమందున్న మీ తండ్రిని సంతుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. లెట్ యువర్ లైట్ షైన్ అపాన్ దెమ్. అంటే మీ వెలుగును, అంటే నీవు నేను కూడా వెలుగు. ఎలా వెలుగు? క్రీస్తే వెలుగు కాబట్టి ఆయనను నేను వెంబడిస్తాను. మనం కూడా ఆయన వెలుగు బిడ్డలనే. జ్ఞానస్నానం ద్వారా వెలుగును మనం స్వీకరించాము.